అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే హెల్త్ ప్రాబ్లంతో ఉన్నటువంటి పెన్షన్దారులు కావచ్చు, హ్యాండిక్యాప్స్ పెన్షన్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, అంటే ఇవి ముఖ్యంగా ఇట్లాంటి పెన్షన్స్కి కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది. సహజంగా వికలాంగులు అయితే 6,000 నుంచి 10,000, 12,000, 16,000 ఇట్లా 15,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదో మొత్తానికి పెద్దగా తెలియదు, కానీ అది మొత్తానికి 15,000 దాకా 16,000 దాకా వచ్చేటువంటి కొంతమంది డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, మంచంలో లెగవలేనటువంటి అనారోగ్య రీత్యా మంచంలోనే ఉండి పడుకొని ఉండేటువంటి పరిస్థితులు కొంతమందికి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వారికి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలు మంచిగానే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంతకుముందు ఎప్పుడు లేదు అంత పెన్షన్ అనేది, వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఇచ్చింది. సో దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పెన్షన్స్ మీద కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, కక్ష సాధింపు చేస్తుంది, వారిని రోడ్డు పాలు చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇచ్చేటువంటి పెన్షన్లో అవకతవకలు జరిగినాయి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి మాత్రమే చేసుకున్నారు అంటూ చేశారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు కూటమి నేతలు. ఎందుకంటే వారికి అలా పెన్షన్ రావడానికి కారణాలు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ డిఎంఎండ్హెచ్ఓ గారి డాక్టర్స్ ఎవరైతే టెస్ట్ చేశారో వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు. అలాంటి వారిని ఫస్ట్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫిట్నెస్ లేకుండానే ఫిట్నెస్ ఉందని ఇవ్వటం, వాళ్ళకి ఫిట్నెస్ లేకపోయినా ఉందని ఇవ్వటం, ఉన్నా లేదని ఇవ్వటం అనేది చట్టరీత్యా నేరం. ఫస్ట్ అలాంటి వారిని మొట్టమొదటగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రజల తప్పు కాదు, ప్రజలు ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే కాముగా ఉంటారు. కానీ ఆ స్థాయిలో పార్టీ ఏదైనప్పటికి కూడా నిజంగా లబ్ధిదారులయ్యి మంచంలో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, అనారోగ్య బారిన పడినటువంటి వారు ఒక్కసారిగా, అంటే ఇటీవల ఇవి నుంచి మాట్లాడేదన్నీ కూడా నిజంగా నేను అలాంటి వ్యక్తులతో కలిసి మాట్లాడిన తర్వాతనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా ఉన్నాయన్నమాట. వారిని బాడీలో నుంచి రక్త నమూనాలు కానీ లేకపోతే యూరినల్ టెస్ట్స్ కానీ ఇంకా ఏదన్నా బాడీకి సంబంధించిన టెస్ట్ చేయకుండా జస్ట్ కళ్ళతో చూసి వారి ఫిట్నెస్ బాగానే ఉంది, వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పుట్టించారు అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్సే, కాకపోతే పర్సంటేజ్ ఎక్కువగా, అంటే వీళ్ళు మరీ మంచానికి పడిపోయి ఉన్నారు, వీళ్ళు లెగవలేని స్థితిలో ఉన్నారంటూ గత ప్రభుత్వంలో అలా ఫేక్ సర్టిఫికేట్లు చేయించారు, అందుకే మేము సర్వే చేస్తున్నామంటూ సగానికి పైగా ఉన్నటువంటి పెన్షన్దారుల మొత్తాన్ని కట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దీంతో ఒక్కసారిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారని చెప్పుకోవచ్చు. ఈరోజు నిన్న ప్రకటించినటువంటి అన్ని పేపర్లో కూడా ఎవరైతే జబ్బుల బారిన పడి ఉండి అనారోగ్య పరిస్థితుల్లో మంచంలో ఉన్నారో అటువంటి వారిలో సగం మందికి పైగా పెన్షన్ 15,000 నుంచి 6,000కు కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది చాలా దారుణమైన చర్య అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సూపర్ 6 పథకాలు అమలు చేయడంతో ఉన్నటువంటి పథకాలను తీసేస్తారు, ఉన్నటువంటి పెన్షన్లు పోగొట్టుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిని మొత్తాన్ని ఒక రకంగా వారి నోరు కొట్టిందని చెప్పవచ్చు. సో ఈ పరిస్థితుల్లో కూటమికి పూర్తి స్థాయిలో వికలాంగులు కావచ్చు, మంచాన బారిన పడి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారందరూ కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఖచ్చితంగా వ్యతిరేక పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్లయితే నాకు తెలిసి ఈ రోజు నుంచి కార్యాలయాల దగ్గర హాస్పిటల్స్ కావచ్చు, ఎండిఓ ఆఫీసులు కావచ్చు కొంచెం ముట్టడించే అవకాశాలు ఉండొచ్చు, ధర్నాలు జరిగే అవకాశాలు కూడా జరగవచ్చు ముందుగా. ఎందుకంటే చాలా దారుణం అది, ఉన్నటువంటి పెన్షన్స్ని దారుణంగా కత్తిరించేయటం. ఇప్పుడు అది ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం, నిజంగా వాళ్ళు లబ్ధిదారులు అంటారు, వాళ్ళకి పార్టీ రంగు పొలవటం అనేది చాలా దుర్మార్గం. సో ఇలాంటి కార్యాచరణ ప్రణాళికతోటి ఈరోజు ఇచ్చినటువంటి
ఆ స్టేట్మెంట్స్ అన్నిటిలో కూడా చాలామంది అభాగ్యుల ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ కూటమికి వినిపిస్తున్నాయో లేదో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా కూడా కూటమి ఇలాంటి విషయాల్లో కళ్ళు తెరిచి చూడాలి. పార్టీ పరంగా ఎవరు అది తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఇంకొక పార్టీ అయినా కూడా నిజమైన లబ్ధిదారులకి ఎప్పుడు న్యాయం జరగాలనేదే మన యొక్క ఉద్దేశం కూడా. సో అలాంటి వారిని ఆదుకుంటారని మరొకసారి పరిశీలించి వారిని మరలా ఆ పూర్వం ఇచ్చినటువంటి పెన్షన్ని ఇవ్వాలనేది మన యొక్క ఉద్దేశం కూడా. సో మొత్తం మీద మాత్రం కూటమి చేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకి చాలామంది బలయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని మరణాలు చూడాలనో నెక్స్ట్ ఇప్పటి నుంచి కౌంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది.